చాలా రోజులైనట్టుంది మనందరం కలిసి. అంటే కేవలం ఈ ఛానల్లో చూసేవాళ్ళ వరకు మాత్రమే. ఆనంద్ వ్యూస్ అనే ఛానల్లో అక్కడ డైలీ చూస్తున్నారు, మనం మాట్లాడుకుంటున్నాం. సరే, అది వేరే విషయం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. సో ఈ వీడియో దేనికి రా అంటే, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే సరికొత్త రియాలిటీ షో కోసం మనం దాని మీద ఆల్రెడీ 2-3 వీడియోలు చేసుకున్నాం. షో ఏంటి, ఎలా ఉంటుంది, ఎవరు వస్తున్నారు, పేర్స్ ఎవరు, లేదంటే జడ్జెస్ ఎవరు, లేదంటే యాంకర్ ఎవరు, అలాంటి విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం. నిన్న దానికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఎక్స్ప్లిసిట్గా ప్రోమో కోసం ఈ వీడియో కాదు. ప్రోమో అంటే మనం అనుకున్న కాన్సెప్ట్ అదేనా కాదా, దాంతోపాటు ముగ్గురు జడ్జెస్ ఎవరు, మనం లాస్ట్ వీడియోలో ఒక 10 పేర్స్ చెప్పుకున్నాం. అందులో కొన్ని చేంజెస్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు, షూటింగ్ అన్నది నేను లాస్ట్ టైం చెప్పాను, లాస్ట్ సండే ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పాను, ఇన్స్టాగ్రామ్లో చెప్పాను. సో అది దాంతోపాటు ఒక ఎలిమినేషన్ కూడా అయిపోయింది, ఒక పేరు ఎలిమినేషన్ అయిపోయారు, షూటింగ్లో ఏం జరుగుతుంది, ఇలాంటి చాలా అప్డేట్స్ మన వీడియోలో మాట్లాడుకుందాం. ఎక్కువసేపు ఉండదు, 10 to 15 minutes మ్యాక్స్, అంతే. లెట్ స్టార్ట్. హై ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ వ్యూస్. ఆనంద్ వ్యూస్ అని డైలీ అందులో వీడియో చేసేది వచ్చేస్తుంది. వెల్కమ్ టు టాప్ వ్యూస్. సో నిన్న ప్రోమో వచ్చింది. నిన్న నైట్ అరౌండ్ 10:30గా అందుకు వచ్చినట్టుంది. శ్రీముఖి గారు హోస్ట్గా ప్రోమో రిలీజ్ చేశారు. అందులో జడ్జెస్ ఏం చెప్పలేదు, పేర్స్ అన్నింటిని కూడా చూపించలేదు. ప్రోమో ఎలా ఉందా అంటే పర్లా, బట్ ఎక్కడో చిన్న ప్రాబ్లం నాకు ఏమనిపించింది అంటే, కొంతమంది కొన్ని పేర్స్ని హైలైట్ చేశారు, అన్ని పేర్స్ని హైలైట్ చేయలే. ఎనీవే, అందులో ఇప్పుడు మన ఓటింగ్ అన్నది ఏది లేదు కాబట్టి ఇదొక అప్డేట్ అనమాట. మన ఓటింగ్ ఏమి లేదు, ఎవరైనా అడుగుతా ఉంటే చెప్తున్నాను, మన ఓటింగ్ ఏమి లేదు, మన ఓటింగ్తో సంబంధం లేదు కాబట్టి. సో మనం వాళ్ళని హైలైట్ చేశారు, వీళ్ళని హైలైట్ చేయలేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం జస్ట్ చూడటమే, చూసి అక్కడక్కడ జరుగుతుంది. అప్డేట్స్ అని చెప్తాను. సో కొన్ని పేర్స్ హైలైట్ చేశారు, కొన్ని పేర్స్ హైలైట్ చేయలేదు. కొంతమంది బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తారు, కొంతమంది ఫోర్గ్రౌండ్లో కనిపిస్తున్నారు. అయితే శ్రీముఖి గారు ఏం చెప్పారంటే దాని మీద, కొన్ని జంటలు ప్రేమతో ఉంటాయి, కొన్ని జంటలు అడ్జస్ట్ అయ్యి ఉంటాయి అని చెప్తున్నారు. అలాగే ఆ పేర్స్ని కూడా చూపించి, అవును మేము అడ్జస్ట్ అయ్యి ఉంటామనో, లేదంటే మేము ప్రేమతో ఉంటామనో అని చెప్పి ప్రియాంక, శివ్, ఇంకా ఎవరో సంధ్య వాళ్ళు అనుకుంటా, ఎవరో సమ్ పేర్స్ అలాంటివన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. అయితే మేము బెస్ట్ కపుల్ అని అదని ఇదని వాళ్ళకు అంటే ఆ పేర్స్ చెప్పుకోవటం అన్ని చూపించారు. బట్ ఇక్కడ ఏంటి అంటే, వాళ్ళు ఏదైతే అడ్జస్ట్మెంట్ కప్పులా, లేదంటే లవ్లీ కప్పులా, బెస్ట్ కప్పులా, ప్రేమతో ఉంటున్నారా, ఏదైనా సరే శ్రీముఖి చెప్పింది ఏంటంటే, అన్ని బయట నుంచి పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. అంటే ఎవరైనా ఒక పేరు ఉంటే వాళ్ళు బయట నుంచి మనం చూసినప్పుడు, అబ్బా ఆ జంట ఎంత చూడముచ్చటగా ఉంది మావా, చిలక కోకిలానాలా, చిలక కాకి, ఏదో ఒకట్లే, అరే మనకి ఎందుకురా ఈ కంపారిజన్లు, సరే చిలక గోరింకలాగా ఏదో ఒకటి. చిలక గోరింక అంటే మళ్ళీ ఎవరో వద్దు మావా, సోదైపోద్ది. సరే, సో అవన్నీ బయట నుంచి చూడటానికి బాగానే ఉంటాయి, లోపల అంటే మీరేంటి, నిజమైన మీ మధ్యలో ఉన్న బాండింగ్ ఏంటి, మీ రిలేషన్షిప్ ఏంటి. కానీ మీ రిలేషన్షిప్స్ అన్నీ ఒకే దగ్గర టెస్ట్ చేస్తే, సో వాళ్ళిద్దరి మధ్యలో ఎంత బాండింగ్ ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత అన్యోన్యత ఉంది, ఇలాంటివన్నీ. సో ఇదే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సో అక్కడ వాళ్ళ మధ్య అంటే జంటల మధ్య ఉండే రిలేషన్షిప్, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఎవరైతే పేర్స్ ఉన్నారో, ఇంకోటి ఆల్రెడీ వీళ్ళు కమిటెడ్ అయిన వాళ్ళు లేదా పెళ్లి చేసుకున్న వాళ్ళు, మీరు మళ్ళీ కింద కళ్యాణ్ తనుజానో లేదంటే రీతు పవననో అలాంటి కామెంట్లు చేయకండి. ఇంకా అవి కనిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించింది కాదు ఇది, సరేనా? ఇది రియల్ కపుల్కి సంబంధించింది, రియల్ కమిట్మెంట్ ఉన్నోళ్ళు లేదంటే రియల్ పెళ్ళి అయిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన షో ఇది. సో వాళ్ళ మధ్య బాండింగ్ని వివిధ రకాలుగా టెస్ట్ చేసే షో అనమాట. సో ఈ షో కొంచెం కాంప్లికేటెడ్ షోనే, రియాలిటీ షోనే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది రియాలిటీ షోనే, ఇది స్క్రిప్టెడ్ షో కాదు. సో షో కాన్సెప్ట్ అయితే అది, ఆ జంటల మధ్యలో ఎయిదర్ పేర్ వర్సెస్ పేర్ గేమ్స్ ఉంటాయి. ఇద్దరి మధ్యలో కూడా అంటే ఆ పేర్ వర్సెస్ పేర్ గేమ్ జరుగుతున్నప్పుడే వీళ్ళ కోఆర్డినేషన్ ఎలా ఉంది, వీళ్ళ మధ్య ప్రేమ ఎలా ఉంది, వీళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ బయటపడతాయి. సో దాంతోనే వాళ్ళు అక్కడ ఉన్న జడ్జెస్ కానీ లేదంటే మిగతా పేర్స్ కానీ వాళ్ళని జడ్జ్ చేస్తారనమాట. మనం జస్ట్ ప్రేక్షకులు మాత్రమే చూసి మనం ఎంజాయ్ చేయటమే. మీరు కొట్టుకోండి, మేము ఎంటర్టైన్మెంట్ అవుతాం అన్నట్టు ఉంటుంది తప్పితే మనమేమి ఇందులో వాళ్ళని లోతుగా అధ్యయనం చేసి ఓట్లు వేసే సమస్య ఏం లేదు. సో మనం ఏదైనా చెప్పుకున్నా, రివ్యూస్ లాంటి చెప్పుకున్నా పైపైన ఉంటే చెప్తే డీటెయిల్డ్గా వాళ్ళ పర్సనాలిటీని మనం తవ్వి తీసేలాగే ఉండదు, బిగ్ బాస్లో ఉండదు. సో ఇది షో కాన్సెప్ట్, ఇదైతే మీకు అర్థమైంది కదా. సో ఈ షో షూటింగ్ అన్న స్టార్ట్ అయింది. ఇందులో ఏంటంటే, మనం లాస్ట్ టైం చెప్పుకున్న జంటల్లో ఒక 2 జంటలు రాంగ్ ఉన్నాయి. మనం లాస్ట్ చెప్పుకున్న జంటల్లో ఒకసారి ఆ జంటలు చూస్తే, మహేష్ శాండ్రా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేస్తాను నేను, హరిత హరీష్, యాంకర్ జానుబాను, నా తమ్నేల్లో ఉంటారు వాళ్ళ ఫోటోలు, ఎవరైనా తెలియలో ఉంటాయి. G5 వాటిలో వర్క్ చేశారు ఆవిడ. సో యాంకర్ జానుబాను, నెక్స్ట్ ప్రియాంక శివ్, నటరాజు మాస్టర్ అండ్ నీతు గారు, సంధ్యా బిట్రో, వీళ్ళెవరు చెప్తాను నేను, నోకరాజు, ఆసియా వాళ్ళ పేరు, అంజలి పవన్, సోనియా సిద్ధు, వసంతి పవన్. లాస్ట్ టైం నేను నాని పింకీ, సుబ్బు అజయ్ పేరు చెప్పా, సీజన్ 7కి సంబంధించి సుబ్బు అజయ్. సో నాని పింకీ, సుబ్బు అజయ్ ఇద్దరు వాళ్ళు లేరనమాట. వాళ్ళ ప్లేస్లో వచ్చిన వాళ్ళు ఎవర్రా అంటే, యాంకర్ జానుబాను, తిను జెమినీ మ్యూజిక్లో ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి చేసింది. మీరు అఖండ అలాంటి సినిమాల్లో టీవీ న్యూస్ రిపోర్టర్గా కనిపిస్తూ ఉంటారు ఆవిడ.
సో తమ్నైల్లో ఆవిడ ఫోటో ఉంటుంది. నేను ప్రత్యేకంగా ఇప్పుడు ఎడిట్ చేసి లాస్ట్ టైం మొత్తం అన్ని పేర్స్ వేసాను, ఇప్పుడు వాళ్ళ 2 పేర్స్ వేయాలి. నెక్స్ట్ సంధ్యా బిట్రో. ఈ సంధ్య అనే ఆవిడ తను పలుకే బంగారమయ్య షోలో చేసినట్టున్నారు. అలాగే లాస్ట్ టైము నీతోనే డ్యాన్స్ 2.0 నీతోనే డ్యాన్స్, అందులో కూడా వాళ్ళ పేరు ఇద్దరు పెళ్ళైన వాళ్ళే లేదంటే కమిటెడ్, సో వాళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేశారనమాట. సో ఆ షోలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ ఫోటో కూడా నేను తమ్నైల్లో పెట్టా. సో వాళ్ళిద్దరే చేంజెస్ లాస్ట్ టైం మనం చెప్పుకున్న దాంట్లో, నాని పింకీ అండ్ ఎవరు సుబ్బు అజయ్, వీళ్ళ పేరుకి బదులు వీళ్ళిద్దరు. మరి వీళ్ళిద్దరూ ఉండరా ఈ పేర్స్ మరి చెప్పుకున్నాం కదా అంటే, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. 10 పేర్స్తో స్టార్ట్ అయింది, 10 వీక్స్, లాస్ట్కి టాప్ 5 ఉంటుంది. సో 5 పేర్సే ఎలిమినేట్ అయ్యేది కాబట్టి ఇంకొక 3 జంటలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చు, అందులో వీళ్ళు ఉండొచ్చు వైల్డ్ కార్డ్స్లో. సో ఇది పేర్స్కి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ ఈ షో ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అంటే, షో స్టార్ట్ అయిన తర్వాత, షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ సండేకి 2 వీక్స్ అవుతాయి. ఇప్పటికీ ప్రోమో వచ్చింది, అది కూడా కమింగ్ సూన్ అని వచ్చింది. సో ఇంకొక ప్రోమో వస్తుంది ఈ వారం తర్వాత, డేట్ డిక్లేర్ చేస్తాను. నాకు తెలిసి నేను అనుకోవటం March 8th కానీ March 15th కానీ, 15th మ్యాక్సిమం ఉంటుంది అనుకుంటున్నా. కానీ ఇక్కడే ఇది చిన్న తప్పు చేస్తున్నారేమో మేకర్స్ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంత గ్యాప్ ఉంచకూడదు. మరి 4 వారాలు గ్యాప్ ఉంటే ఏమైందంటే, షూటింగే వీళ్ళు 10 వారాలు అంటారు కానీ ఒక 8 వారాలు చేస్తారేమో, 7-8 వారాలు 8 వారాలు చేస్తారు. అది 10 వారాలు చేయరు. ఈ లోపల జంటలు బయటకు వచ్చేస్తూ ఉంటే, ఎలిమినేషన్లు అవుతూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది. దానికోసం మనం పెద్ద ఎఫర్ట్స్ కూడా పెట్టవసరంలా. ఏ జంటను బయటకు వచ్చినా తెలిసిపోద్ది మినిమంగా. బిగ్ బాస్లా కాదు కదా, శనివారం ఎలిమినేట్ అయితే వాళ్ళ రూమ్లో ఉంచి ఆదివారం పంపించడానికి 4 వారాలు అంటే 2-3 జంటలు ఈజీగా బయటకు వచ్చేస్తాయి. సో ది 50 అనే హిందీ రియాలిటీ షో ఫెయిల్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది. ఒక వారం రోజులు ముందు షూటింగ్ అన్న స్టార్ట్ చేశారు. ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేపాటికి ఏం జరుగుతుంది అన్నది, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అన్నది 3 రోజుల ముందే తెలుసు అందరికీ. లీక్స్ అనేవి అన్స్టాపబుల్, అసలు ఆపలేదు. సో మరీ గ్యాప్ పెట్టుకుంటే షోకి ప్రమాదం, తెలిసిపోతుంది. రియాలిటీ షోలో ఉన్న విచిత్రం అది షో ఆడియన్స్ని ఎంత అట్రాక్ట్ చేస్తుందో, ప్రేక్షకుల్లో కుతూహలం ఎక్కువ ఉంటుంది. ఏం జరుగుతుందో ముందే తెలుసుకోవాలని ఆతృత ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అది ముందే షూటింగ్ అయిపోతే, ముందే బయటకు వచ్చేస్తే విషయాలు, ఎగ్జైట్మెంట్ కోల్పోతారు, షో ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 50 ఫ్లాప్ అవడానికి అదే రీజన్. చూడాలి మరి ఇది మేకర్స్కి మరి ఏంటో వాళ్ళ ప్లాన్స్ ఏంటో తెలియదు కానీ. సో March 8th కానీ 15th కానీ వస్తారు. యాంకర్ శ్రీముఖి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆవిడ కూడా మీకు ప్రోమోలో కనిపించారు. నెక్స్ట్ జడ్జెస్ ఎవర్రా అంటే 3 జడ్జెస్, అనిల్ రావుపూడి గారు, రాధా గారు అండ్ లయా గారు. లాస్ట్ టైం మనకి లయా గారి పేరు వినిపించలేదు, నేను ఎన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను, ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఉండుంటే వాళ్ళకి అర్థమవుతాయి. సో వీళ్ళు 3 జడ్జెస్, వీళ్ళది ఏంటి అంటే, వీళ్ళ 3 వీకెండ్ వస్తారు. ఆ జరిగిన టాస్కులు, వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్, వీటన్నిటిని అనలైజ్ చేస్తారు. దాంతోపాటు ఏంటంటే ఓటింగ్ ఎలా జరిగిద్ది, ఎలా అంటే అక్కడున్న పేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళే మార్క్స్ ఇచ్చుకోవటం, వాళ్ళలో వాళ్ళే ఓట్లు వేయటం. సో డేంజర్ జోన్లో ఉన్న అంటే ఇలా వేయటం వల్ల వాళ్ళు డేంజర్ జోన్లోకి వెళ్ళటం, లేదంటే టాస్క్ ఓడిపోయిన వాళ్ళు ఆటోమేటిక్గా డేంజర్ జోన్లో ఉంటే ఎవరు ఎలిమినేట్ అవ్వాలన్నది వీళ్ళు చెప్పడం. వీళ్ళ ఓటింగ్తో పాటు జడ్జెస్ ఓటింగ్ అన్నీ కలిపి జడ్జెస్ ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి. ఈవెన్ శ్రీముఖి కూడా ఓటింగ్ ఉంటుంది. శ్రీముఖి కావాలంటే కూడా శ్రీముఖి తిప్పచ్చు షోని. సో అలా ఒక కొత్త ఫార్మాట్ పెట్టుకున్నారు వీళ్ళు, ఆడియన్స్ ఓటింగ్తో సంబంధం లేదు. సో కొద్దిగా ఇప్పుడు మనకు వస్తున్న డ్యాన్స్ షో ఉంది కదా, ఆ డ్యాన్స్ షో ఓటింగ్, జడ్జెస్ మార్క్స్ సంథింగ్ సిమిలర్ అలాగే ఉంటుంది. బీబీ జోడీతో ఎలా అయితే స్కోరింగ్ మార్కులు ఓటింగ్ ఎలా అయితే ఉందో, సంథింగ్ సిమిలర్ ప్యాటర్న్ ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు. సో ఆ విధంగానే ఎలిమినేషన్లు ఇవన్నీ ఉంటాయి. సో మేజర్గా ఏంటి అంటే, అక్కడ ఉన్న పేర్స్ మధ్యలో బాండింగ్ కరెక్ట్గా ఉండాలి. అంటే మా పేరు అంటే వాళ్ళిద్దరి మధ్యలో కాదు, మిగతా పేర్స్తో అక్కడ మధ్యలో వాళ్ళ మధ్యలో వాళ్ళు మెయింటైన్ చేయటం, ఆ గ్రూప్స్ మెయింటైన్ చేయటం, ఆ బాండింగ్స్ మెయింటైన్ చేయటం, అలయన్సెస్ మెయింటైన్ చేయాలి. బేసిక్గా చేస్తే వాళ్ళు మనకు ఓట్ చేయకుండా ఉంటారు, మనల్ని ఎలిమినేట్ చేయకుండా ఉంటారు, మనకి ఎక్కువ మార్కులు ఇస్తారు, మనకు నచ్చిన వాళ్ళకి మనం తక్కువ మార్కులు ఇచ్చి పంపించేయచ్చు. ఇలాగ ఉంటుంది. ఏదైనా తిప్పాలంటే జడ్జెస్ తిప్పుతారు, అది సంగతి. నెక్స్ట్ సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళ మధ్యలో టాస్కులు జరుగుతున్నాయి. యాక్చువల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, పేర్స్ మధ్యలో గొడవలు అవుతాయని చెప్పి. అంటే ఒక పేరు, ఇప్పుడు 10 మంది పేర్లు ఉన్నారు కదా, సో ఒక పేరు వర్సెస్ 1 పేర్ వర్సెస్ 2 పేర్స్ అలా ఏమైనా గొడవలు అవుతాయి అనుకుంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి అప్డేట్స్ అనమాట. కొద్దిగా షూటింగ్లో ఏం జరుగుతుంది ఏంటి అంటే, పేర్స్ మొగుడి పిల్లలిద్దరూ వాళ్ళ మధ్యలో ఎక్కువ గొడవలు అవుతున్నాయంట. ఒక 2-3 పేర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో విపరీతమైన గొడవలు అవుతున్నాయంట. అది మరి షో కోసం పెట్టుకుంటున్న గొడవలా, నిజంగానే అక్కడ జరుగుతున్న విషయాల వల్ల వస్తున్న గొడవలా అన్నది మనం చూసాక అర్థమైంది. కానీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, నాకు అర్థమైంది ఏంటి అంటే, షో ఏ లోపల వాళ్ళిద్దరిని విడిపోతారు అన్న విధంగా. నిజంగా అలా జరిగితే అది చాలా ప్రమాదం. ఎవరైనా విడిపోయారు అంటే చెప్పలేములేండి, మనం అనుకుంటాం కానీ ఈ షో వల్ల వాళ్ళకు క్లారిటీ వచ్చిందని కూడా మనం అనుకోవచ్చు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆ యాంగిల్లో కూడా మనం ఆలోచించవచ్చు. అంటే ఎవరిదైనా విడిపోయేలా ఉంది, వాళ్ళిద్దరు ఈ షోకి వచ్చారు, వాళ్ళిద్దరూ ఇంకొకరినొకరు అర్థం చేసుకుని కలిసిపోతే అది మనకు తెలియదు, విడిపోతే మనకు తెలిసిద్ది ఈ షో వల్లే విడిపోయారు అన్నది బయటకు వస్తుంది. మేబీ వాళ్ళకి ఆ క్లారిటీ ఏదైతే ఉందో అది ఈ షోలో వస్తుందేమో. ఒకవేళ ఈ షో నిజాయితీగా వాళ్ళు కనుక పార్టిసిపేట్ చేస్తారు, ఇది ఒక స్కెచ్ చేసుకొని, అంటే ఒక 2-3 పేర్స్ ఉన్నారు, వాళ్ళు తెలిసి మ్యాక్సిమం ఏంటంటే
ముందే ప్లాన్ చేసుకొని మనం ఎలా ఉండాలి, ఫస్ట్ విడిపోయినట్టు ఉండాలి, తర్వాత మనం కలిసిపోవాలి, మనలో ఎంత అండర్స్టాండింగ్ వచ్చిందని, మన రిలేషన్షిప్లో ఎంత గ్రోత్ వచ్చిందని, ఇలాగ ఏదైనా ప్లాన్ చేసుకొని చేసే అవకాశం ఉంది. అది కొంతమంది ఏమో లోపల ఏదంటే బయటికి అదే మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొంచెం ప్రమాదమే, మిగతా పేర్స్తో గొడవలు అవటం కానీ ఏదైనా సరే ఎనీవే ఇదంతా ఒక పార్ట్. సో పేర్స్ మధ్యలో గొడవలు అవుతాయి అనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలోనే గొడవలు అవుతున్నాయి అంట. అదొకటి. రెండోది ఏంట్రా అంటే ఇంకో విషయం, ఒక ఎలిమినేషన్ అయిందని చెప్పాను కదా. సో ఇది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. నెక్స్ట్ టైం నుంచి నేను పోస్ట్ చేసే ముందు నేను చెప్తా, అది ఎవరికైనా కావాలంటే చూడండి లేదంటే చూడొద్దు అని చెప్పి వీడియో కానీ ఏదైనా రీల్ చేసేటప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చి మరీ చెప్తాను. సో కొంతమంది అన్న ఎందుకని అలాంటివి చెప్పొద్దు అన్నారు, నాకు కూడా అనిపించింది చెప్పేసిన ఎలాగో చెప్పేశాను కాబట్టి ఇది చెప్పేస్తా. హరిత హరీష్ గారు ఫస్ట్ దాంట్లోనే ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పి. సో ఇక్కడ చాలా గొడవలేని అంట. నెక్స్ట్ హరీష్ గారు ఎంత ఫుటేజ్ ఇవ్వాలో అంత ఫుటేజ్ ఇచ్చారంట, గొడవలు అని గట్టిగా అని చెప్పి టాక్. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, బట్ అగైన్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఎందుకు ఇది ఒక అన్యాయం అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుందంటే, అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళే కామనర్స్ టర్న్ ఇంటూ సెలబ్రిటీస్. వాళ్ళలో ఎంతమంది ఉంటారు తెలియదు, మిగతా వాళ్ళందరికీ అలయన్సెస్ ఉంటాయి, పరిచయాలు ఉంటాయి, వాళ్ళు ఎలిమినేట్ చేసుకునే స్థితిలో ఉండరు. సో వీళ్ళు ఖచ్చితంగా టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగిందని చెప్పను కానీ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల వీళ్ళకి ఆ మార్కులు తక్కువ ఇవ్వటము, దానివల్ల వీళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మనం ఫస్ట్ వీక్ మనం చూసిన తర్వాత మనకు అర్థమైంది హరిత హరీష్ గారి ఎలిమినేషన్ అన్యాయమా న్యాయమా ఏంటి అన్నది అప్పుడు మనకు తెలిసింది. అప్పటి వరకు ఇది ఒక సస్పెన్సే. బట్ ఫస్ట్ వీక్ అయితే మాత్రం వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. సెకండ్ వీక్ నుంచి ఐ విల్ మేక్ షూర్ ఏదైనా రీల్ కానీ ఏదైనా చేస్తే ఎవరైనా ఎలిమినేట్ అయితే చెప్పాలా వద్దన్నది నేను పోల్ పెట్టి చెప్పాలి ఏంటని చెప్తాను. ఏదైనా సరే ఆగదబ్బా మ్యాటర్, అది మనం ఆపినంత మాత్రం ఆగదు. అది కొంతమంది నేను చెప్తున్నాను, మనం ఆగితే ఆగదు, అది వస్తుంది అంటే సరే ప్రస్తుతానికైతే ఎవరు చెప్పట్లేదు కాబట్టి నేను ఆగుతాను. లెట్స్ సీ, మీరందరూ చెప్పమంటే అప్పుడు చెప్తారు. ఏంటి చెప్పలేదు ఆల్రెడీ అనౌన్స్ చేస్తాను కానీ చెప్తున్నాను, అందుకని thumbnail లో పెట్టి మరి. అదర్వైజ్ నెక్స్ట్ టైం నుంచి మాత్రం చెప్పను. లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి, మిగతా వాళ్ళు ఆగుతారా, ఎవరైనా ఆగుతారా ఆగరా, ఏం జరిగిద్ది అని. సో అది సంగతి. ఇంకేమున్నాయి అంతే. వీడియో లైక్ చేసి చూడండి నేను చెప్పడం మర్చిపోయా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళని చెప్పడం మర్చిపోయా. ఆవేశంలో అలా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. యాక్చువల్గా ఓ మీటింగ్ ఉందండి దానికోసమే. సో ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తేనే అది ముందుకు వెళ్తుంది, వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది. ఎప్పుడో వీడియో పెడుతున్నాం కాబట్టి కొంచెం ఆ రీచ్ అన్నది తక్కువగా ఉంటుంది, నోటిఫికేషన్స్ ఆల్రెడీ అన్నీ తక్కువగా ఉంటాయి. సో వీడియో లైక్ చేసి చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అది ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యడం స్టార్ట్ అయిన తర్వాత మనం చూద్దాం. చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఎక్కడ వస్తుంది షో అని చెప్పి, ఇంకా రాలా, వస్తుంది. హాట్స్టార్లోనే వస్తుంది, స్టార్ మాలోనూ వస్తుంది. హాట్స్టార్లో అయితే నాకు తెలిసి నైట్ 9కి అలా స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నా, స్టార్ మాలో 10కి అలా స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నా. చెప్తాను అది వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ లోపల కొన్ని అప్డేట్స్ ప్లస్ ఆ టైమింగ్స్ ఇవన్నీ. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా చిన్న అప్డేట్స్ ఉంటే మాత్రం అక్కడ పోస్ట్ చేస్తాను, అక్కడ స్టోరీస్లో కానీ బ్రాడ్కాస్ట్ ఛానల్ కానీ పోస్ట్ చేస్తాను. సో అక్కడ ఫాలో అవ్వండి. ఫాలో అయిపోయి అక్కడ స్టోరీస్ కానీ నేను చెక్ చేస్తాను. ఫ్రీక్వెంట్గా ఎలా చెక్ చేస్తారు, మీరు ఫాలో అయితే మీకు తెలుస్తుంది. సో అక్కడ ఫాలో అవ్వండి, మీకు క్లారిటీ వస్తుంది. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా 15 నిమిషాల లోపల అన్న చాలా రోజుల తర్వాత చెప్పిన టైంలో లాగొట్టా 10 to 15 minutes మధ్యలో. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.